వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ వైద్య వెల్నెస్ సెంటర్లో సయాటికా అనే నడుము కింద భాగంలో వచ్చేటువంటి విపరీతమైన నొప్పి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీని గురించి చెప్పబోయే ముందర మా వైద్య వెల్నెస్ సెంటర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మా వైద్య వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర ఉన్న ఎరటిపాడు గ్రామంలో 2 బ్రాంచులు స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఒకటి, తర్వాత తణుకు దగ్గర ఎరటిపాడులో స్టార్ట్ చేయడం జరిగింది. మా వైద్య వెల్నెస్ సెంటర్లో కైరోప్రాక్టర్, తర్వాత ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్, హిజామా, మసాజ్ లాంటి అనేకమైన థెరపీలను చేస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకమైన దీర్ఘకాలికమైనటువంటి రోగాలకు ఏ రకమైనటువంటి ఫీజు అంటే కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా మేము వైద్యం చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం సయాటికా గురించి తెలుసుకుందాం. ఈ సయాటికా అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే, మనకి ఈ రోజున ఉన్నటువంటి ఈ స్ట్రెస్, తర్వాత ఆందోళన, అలసట ఇవన్నీ బాగా పెరిగిన ఈ రోజుల్లో స్ట్రెస్ మెయిన్ మూల కారణం సయాటికాకి. మన నడుము క్రింది భాగంలో L2, L3, L4 మధ్యన ఉన్నటువంటి నరాలు కంప్రెస్ అవ్వడం మూలంగా ఈ సయాటికా నెర్వ్ అనేది కంప్రెస్ అయ్యి మనకి అది ఒక గుణపంతో మన కాళ్ళని పొడుస్తున్నట్టుగా మనకి నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సయాటికా నర్వ్ అనేటువంటిది మన శరీరంలో ఉన్న అన్ని నరాల కంటే కూడా అతిపెద్దమైన నరం. ఇది మన శరీరంలో లంబర్ అంటే ఈ L1, L2 దగ్గర నుంచి మన కాలి క్రింద చిటికిన వేలు దాకా ఈ నరం ఉంటుంది. ఈ సయాటికా పెయిన్ ఎక్కువగా వచ్చిన వ్యక్తుల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కాలు కింద నమ్నెస్ కింద రావడం, కాల్లో అతి ఎక్కువ పెయిన్ రావడం, తర్వాత ఆడవాళ్ళల్లో మనం వంట చేసేయడానికి కూడా వాళ్ళల్లో శక్తి ఉండదు. మనం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఎక్కడైనా కూర్చుంటే బాగుండు అనేటువంటి బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ సయాటికాకి మనం వైద్యంలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. ఈ రెమెడీస్ని ఉపయోగించడం మూలంగా మనం దీంట్లో 100% రిజల్ట్స్ని తీసుకోవచ్చు. ముడి నువ్వుల నూనె ఒక 1/2 కేజీ, ఆవాల నూనె ఒక 1/2 కేజీ, అదే రకంగా అందులో పచ్చకర్పూరం ఒక 20 రూపాయలది తీసుకుని ఈ 3 కలిపి తర్వాత మనం ఎప్పుడైతే శరీరానికి అప్లై చేస్తామో కొంచెం నూనె తీసుకుని దాన్ని కొద్దిగా లైట్గా వెచ్చేసి ఆ సయాటికా నరం మీదుగా మనం మసాజ్ చేసి తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత మనం స్నానం చేస్తే ఈ సయాటికా నొప్పి నుంచి మనం చాలా వరకు రిలీఫ్ని పొందొచ్చు. తర్వాత మనకి బయట రోమాయిల్ అని దొరుకుతుంది. రోమాయిల్ రాయడం మూలంగా కూడా మనం ఈ సయాటికా పెయిన్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. తర్వాత అరికాల్లో మనకి నమ్నెస్ అంటే తిమ్మిర్లు, ఎక్కువ నమ్నెస్ ఉంటే దానికి జిల్లేడాకుల్ని ఆముదంలో వెచ్చవేసి దాన్ని అరికాల కింద మనం గుడ్డ వేసి కడితే అది కూడా మన ఈ సయాటికా సంబంధించినటువంటి నొప్పిని అది లాగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనం దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటికి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, మనం ఈ సయాటికాలో మసాజ్ థెరపీ ద్వారా కూడా దీంట్లో మసాజ్ చేయించుకుని కపింగ్ థెరపీ చేయించుకుంటే దీంట్లో మనం సయాటికా నుంచి మనం ఎక్కువ రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సయాటికా నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు నడవలేకుండా అసలు అంటే పెల్విస్ అది ఏమవుతుందంటే మనకి ఎగుడు దిగుడు పడుతూ ఉంటుంది, పెల్విస్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ పెల్విస్ ఇంబ్యాలెన్స్ అయ్యి మీరు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దగ్గరగా అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. దీనికే మేమైతే ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే
వీళ్ళకి ఫుల్ డీప్ టిష్యూ మసాజ్ చేసి కొన్ని మసాజులు చేసిన తర్వాత వీళ్ళకి వాళ్ళని స్టీమ్లో పెట్టి వాళ్ళకి మసాజ్ చేసి తర్వాత కపింగ్ థెరపీ ద్వారా వాళ్ళని పూర్తిగా 100% పెయిన్ నుంచి వాళ్ళని విముక్తి చేస్తాం మేమైతే మా వైద్య వెల్నెస్ సెంటర్లో. ఇప్పుడు సయాటికా నర్వ్ తనకి పెయిన్ వస్తుంది, అందుకని సయాటికా నర్వ్కి వేస్తున్నాం. ఇలా వేయడం మూలంగా సయాటికా నెర్వ్ అది దాని నుంచే స్టిప్ అయిపోయినటువంటి ఈ నెర్వ్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది సయాటికా. దాంతో వాళ్ళు నొప్పి లేనట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా మనం ఒక 3-4 సార్లు ఈ డ్రై కపింగ్ చేస్తే దీని ద్వారా కూడా వాళ్ళకి అది రిలీజ్ అయ్యి దాంతో కూడా వాళ్ళు ఉపశమనం పొందుతారు దీని నుంచి. తర్వాత మనం మర్మా పాయింట్స్ కూడా చేయొచ్చు. దీని తర్వాత మీకు మర్మా పాయింట్స్ చెప్తాను, సయాటికాకి మర్మా పాయింట్స్ ఏ చేయాలి అనేది. ఇప్పుడు తనకి ఈ లెగ్కి సయాటికా ఎక్కువగా ఉందన్నమాట, దానికి పెయిన్. అందుకని ఇప్పుడు మర్మా పాయింట్స్ మనం ఎక్కడెక్కడ యాక్టివేట్ చేస్తే ఈ సయాటికా అనేటువంటిది ఇది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం చూసాం డ్రై కపింగ్లో, ఇది మీ దగ్గర కప్స్ లేనప్పుడు మీరు ఉత్తి చేతితో కూడా దీన్ని మర్మా ఉపయోగించి కూడా మనం దాని నుంచి రిలీఫ్ పొందొచ్చు. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ప్రతిసారి మనం ఆ పాయింట్ దగ్గర సరిగ్గా చూసుకోవాలి. మీకు నీ మధ్యలో నేను పేషెంట్ అయితే లేపలేకపోతున్నాడు కాలు, ఎందుకంటే పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి తనకి ఇక్కడ మధ్యలో మనం నొక్కి 8 టైమ్స్ ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పేషెంట్ 4 ఫింగర్స్ తోటి 4 ఫింగర్స్ తీసుకోవాలి మీరు. తన 4 ఫింగర్స్ అప్రాక్సిమేట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ సెంటర్ నుంచి 4 ఫింగర్స్, ఇక్కడ 8 సార్లు. తర్వాత ఈ పాయింట్ నుంచి ఒక 4 ఫింగర్స్. అప్రాక్సిమేట్లో ఉండాలని ఏం లేదు, ఒక నిమ్మకాయ రేడియస్లో కొంచెం ఇటు అటు అయినా ఏం కాదు. ఇక్కడ తర్వాత ఎగ్జాక్ట్లీ పటేలా అంటే ఈ నీ సెంటర్ నుంచి ఒక 4 వేళ్ళు కింద వైపు, అది కూడా 8 సార్లు చేసుకోవాలి. తర్వాత చేసిన తర్వాత మనది L3 L4 L5 తర్వాత మన సయాటికా సంబంధించిన నర్వ్స్ సంబంధించి మనం బొడ్డు కింద ఒక 4 వేళ్ళు. ఈ మర్మం చాలా ఆటలో పనిచేస్తుంది మనకి. జెంట్స్లో అయితే మొటాలిటీ రేట్ పెరగడానికి, లేడీస్లో అయితే పీసీఓడికి ఇంతకు ముందర మనం చెప్పడం జరిగింది. ఇక్కడ 8 సార్లు చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి 4 వేళ్ళు ఇక్కడ తర్వాత 4 వేళ్ళు క్రింద, ఇక్కడ 8 సార్లు చేసుకోవడం మూలంగా మనం ఈ మర్మా పాయింట్స్ని వాడడం ద్వారా కూడా మనం ఈ పెయిన్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. థ్యాంక్ యూ.